ఇదేంటంటే దోసకాయ. ఇప్పుడు వంకాయ మనం ఎట్లా గుత్తి వంకాయ కూర చేసుకుంటామో అట్లాగే 4 పచ్చాలుగా చెక్కు తీసి కడిగి ఇట్లా పచ్చాలుగా చేసి పెట్టుకున్నాను. దీనికంటే పెద్ద ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. నేను 2 పచ్చిమిరపకాయలు వేసాను, పెద్ద ఉల్లిగడ్డ. తర్వాత ఏంటంటే దీనికి పసుపు, ఉప్పు, ఇంగువ, మెంతిపిండి, కరివేపాకు, పోపు గింజలు, ఇంతవరకు దీనికి కావాల్సింది. మూకుడు వేడైంది, నూనె వేస్తున్నాము. పోపు గింజలు, కరివేపాకు, కొంచెం మెంతిపిండి వాసనకి, కొంచెం ఇంగువ, ఇదేంటంటే ఇట్లా వంకాయ గుత్తి వంకాయ కూర ఎట్లా చేస్తామో సేమ్ ఇట్లానే ఇది కూడా. ఇదేంటంటే ఇక ఇదేంటంటే ఉప్పు, తర్వాత ఏంటంటే పసుపు, కానీ చాలా బాగుంటుంది కూర. ఇదేంటంటే చేను దోసకాయలు అనమాట, చాలా బాగా పుల్లగా ఉంటుంది కూర, బాగుంటుంది. నేను తర్వాత చూపిస్తాను, చూసాను. ఇదేంటంటే దోసకాయ కూర. అంటే గుత్తి వంకాయ కూర చేస్తాం కదా మసాలా వంకాయ, అట్లనే సేమ్ ఇదనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, నూరు వేయాలి, పోపు వేసుకుంటే ఇట్లా ఏంటంటే ఒక్క కాయ వేసుకున్నా కూడా కడుపు నిండా అన్నం తినచ్చు ఎవరైనా సరే. పెద్దవాళ్ళకి శుభ్రంగా ఒక కాయ వేసుకున్నారంటే బాగుంటుంది, కడుపు నిండి తిందన్న మంచిగా. కొంచెం చేను దోసకాయలు పుల్లకాయలు కాబట్టి బాగుంటుంది. ఉల్లిపాయలు పెట్టేస్తాం, కూర బాగుంటుంది.